హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలిపిరి మెట్లు ఎక్కేసిన తర్వాత ఈ ప్లేస్‌కి అయితే వస్తామనమాట. ఈ ప్లేస్ నుంచి కొంచెం దూరం ఎళ్ళేసరికి సీఆర్ఓ ఆఫీస్ ఉంటది. అక్కడే మనకి రూమ్స్, లాకర్స్ ఇస్తారు. మేమైతే లాకర్ తీసుకున్నామండి. ఎందుకంటే రూమ్‌కైతే ఒక 5, 6 గంటలు అక్కడే కూర్చొని ఉండాలి. మళ్ళా దర్శనానికి లేట్ అయిపోతుంది. ఉచిత దర్శనం కదా! లైన్‌లో నుంచోవాలని చెప్పి లాకర్‌ని తీసుకున్నామండి. లాకర్ అయితే మనకి ఫ్రీ అనమాట. మన ఆధార్ కార్డ్ ఇస్తే లాకర్ ఇస్తారు. లగేజీ అంతా లాకర్‌లో పెట్టేసుకుంటే అక్కడే బాత్రూమ్స్ ఉంటాయి. అక్కడే మనం స్నానం చేసి ఫ్రెష్ అయిపోవచ్చు. పడుకోవడానికి దిండు, దుప్పటి, రగ్గు కూడా ఇస్తాడనమాట. ఇంక మేమైతే లాకరే తీసేసుకున్నాము. ముందు అడ్వాన్స్ కట్టించుకుంటారు. తర్వాత మన అడ్వాన్స్ మనకి ఏ రూమ్ మన లాకర్ ఇచ్చేసేటప్పుడు తిరిగి మనకి ఇచ్చేస్తారు. ఇంకా టిఫిన్ వచ్చేసరికి సాంబార్ రైస్ పెడతారండి దేవస్థానం వోళ్ళు. నేను ఈయన సాంబార్ రైస్ తినేసాము. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఖచ్చితంగా టేస్ట్ చెయ్యండి. ఇంకా తనుష్ అయితే పూరి కావాలన్నాడని చెప్పి ఆడొక్కడికి పూరి ఇంపిచ్చేసి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరామనమాట. దర్శనం అండి మనకి సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుంచి షార్ట్ కట్ ఉంటుంది గుడికి. అటు సైడే వెళ్ళిపోతే గనక మనకి దర్శనం 5 నిమిషాల్లో మనకి గుడికి వెళ్ళిపోవచ్చు టెంపుల్‌కి. అదే గనక సిఆర్ఓ ఆఫీస్ ఫస్ట్ నుంచి వెళ్తే గనక మొదటి నుంచి వెళ్తే గనక మనకి వెహికల్ ఏదైనా కట్టించుకోవాలనమాట. అంత లాంగ్ ఉంటుంది. మళ్ళా వెహికల్ కట్టించినందుకు 200, 150 అడుగుతాడు వెహికల్ కట్టినందుకు గుడికి. మనం ఈ షార్ట్ ఫార్మ్ గాని యూజ్ చేసి షార్ట్ కట్‌లో గాని వెళ్ళిపోతే గనక ఈజీగా టెంపుల్‌కి వెళ్ళిపోవచ్చు. ఏ ప్లేస్‌కి వెళ్తామంటే మనము స్వామివారి తూర్పు గోపురం ఉంటుంది కదా! అటు సైడ్ వెళ్తామనమాట. అంటే దీపారాజనలు గట్టా చేస్తారు. ఆ ప్లేస్‌కి వెళ్తాం. ఇంగోండి మీకు చూపిస్తున్నాను. ఈ ప్లేస్‌కైతే మనం వస్తామనమాట. తిరుపతిలో రూమ్ తీసుకోవాలి అనే లేదండి. ఎక్కడ పడితే అక్కడే మనకి లాకర్స్ ఉంటాయి, బాత్రూమ్స్ ఉంటాయి, స్నానాలు చేయడానికి, పడుకోవడానికి ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద షెడ్లు. అక్కడ కూడా టైం స్పెండ్ చేసేయొచ్చు. రూమ్ లేకపోయినా ఈజీగా స్పెండ్ చేసేయొచ్చు. ఏమన్నా పిల్లలు, పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళతో వెళ్తే రూమ్ తీసుకోవాలి తప్ప, ఏమన్నా మాలా చిన్న ఫ్యామిలీ గాని వెళ్తే గనక ఈజీగా మనం రూమ్ తీసుకోకపోయినా స్టే చేసేయొచ్చు. ఇంకా కొంచెం ఇలా ఎదరికి వెళ్తూ ఉంటే గనక మనకి ఉచిత దర్శనం, 300 రూపీస్ దర్శనం, అదే టికెట్ దర్శనము, అలాగే మళ్ళీని అన్నప్రసాదం, ఉచిత అన్నప్రసాదం అన్నీ కూడా అదే దారిలో ఉంటాయి. మనం బోర్డ్ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా స్వామివారికి సంబంధించి గుడికి వెళ్ళేటప్పుడండి ఖచ్చితంగా చెప్పులేసుకోకుండా వెళ్ళడమే బెటర్ అనమాట. ఎందుకంటే మనం చెప్పులు వేసుకుంటే గనక ఆ చెప్పులు మనల్ని అసలు లోనికి స్వామివారి వీధులుంటాయి కదా! ఆ వీధుల్లో చెప్పులేసుకొని తిరగకూడదండి. కాబట్టి మళ్ళీ మేమైతే తిరుపతిలోనే చెప్పులను వదిలేసాము. తిరుమల దాకా చెప్పులు రాలేదు. తిరుపతిలోనే చెప్పులను వదిలేసాం కదా! అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు చెప్పులు ఉండకూడదని. మాకైతే ఇంకే గొడవ లేదు. ఒకవేళ చాలామంది చెప్పులేసుకెళ్తే గనక వాటిని మీరు రూమ్‌లో వదిలేసుకోవడమే బెటర్ అనమాట. ఇంక లోనకైతే రానివ్వరు. ఇదిగోండి ఈ ప్లేస్‌కొచ్చాము. అక్కడి నుంచి నడిస్తే ఒక 5 మినిట్స్‌లో మనం ఈ ప్లేస్‌కొచ్చేస్తాము. స్వామివారి గుడంతా కూడా ఇక్కడ నుంచి కనపడతాది. దర్శనం అయిన అనంతరము ఇంగోండి ఈ ప్లేస్‌లో అయితే దీపాలు ఎలిగించుకోవాలనమాట. దీపం వెలిగించుకొని ముద్దాత కర్పూరం స్వామికి కొబ్బరికాయ కొట్టేసి ఎళ్ళొస్తాను స్వామి అని చెప్తారనమాట ఈ ప్లేస్‌కి. మనం ఈ ప్లేస్‌కొస్తామనమాట. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఇవి దిగి లోనకి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే మనకి. దర్శనం టికెట్ కూడానండి చాలామంది దర్శనం టికెట్స్ 3 మంత్స్ బుక్ చేసుకోవాలి. లేకపోతే దర్శనం అవ్వడం చాలా కష్టం అంటారు గదా! మాకైతే అంత కష్టం అనిపించలేదండి. మేబీ ఏంటంటే మేమెళ్ళింది నార్మల్ డేసే కదా! ఏమీ స్పెషల్ కాదు. మనకి స్పెషల్ కాదని గానీ తమిళనాడులోళ్ళకి చాలా స్పెషల్ అంటండి ఆ రోజు. ఆషాఢం మనకి శ్రావణ మాసం, కార్తీక మాసం ఎలా స్పెషలో తమిళనాడులో వాళ్ళకి ఆషాఢం స్పెషల్ అంట. అందరూ ఎక్కువ మన ఆంధ్ర వాళ్ళు కాకుండా తమిళనాడోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు చెప్పారనమాట. ఆషాఢం మాకు స్పెషల్ అండి. ఖచ్చితంగా ఆషాఢం అమావాస్య మాకు చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు గాని స్వామివారిని దర్శించుకుంటే మాకున్న కీడు పోద్దనే నమ్మకం మాకు అని చెప్పారు వాళ్ళు. అందుకు ఎక్కువ అందరూ అల్లే ఉన్నారు. అదే గనక మనం ఏమన్నా ఫెస్టివల్స్ అప్పుడు, స్వామివారి ఉత్సవాలప్పుడు వస్తే గనక జనం ఎక్కువ ఉంటారు. అలాంటి టైంలో టికెట్ దర్శనం బెటరు. కానీ ఇలా ఎవరు లేనప్పుడైతే గనక కొంచెం జనం తక్కువ ఉన్నప్పుడైతే గనకండి ఉచిత దర్శనమే పర్లేదనమాట. ఎందుకంటే మన టికెట్ లేకపోతే 3 నెలల ముందే బుక్ చేసుకోవాలి. లేకపోతే దర్శనం కష్టము అని చెప్పి అంటూ ఉంటారు కదా! నేను కూడా అలాగే అనుకునే ఇన్నాళ్ళు రాలేదు తిరుపతి. ఇంకా ఈసారి ఏదైతే అది అయ్యిందని చెప్పి ఎప్పుడు కనపడితే 2 రోజులు పట్టినా, 3 రోజులు పట్టినా పర్లేదు అని చెప్పి డేర్ చేసి వచ్చేసానా చాలా జరిగిందండి. ఒకసారి కాదు 2 సార్లు చూసాను ఆ స్వామిని. ఇంగోండి ఇదొచ్చేసరికి చెప్పాను కదా! ఇక్కడ దాకా వచ్చేసరికి ఎదురుగుండా మనకి వెంగమాంబ అన్నప్రసాద ఆశ్రమం ఉంటుంది. ఇక్కడైతే చాలా
చాలా బాగుంటుందండి ఫుడ్. మనకి తిరుపతిలో 2, 3 చోట్ల ఉచిత అన్న ప్రసాదాలు ఉన్నాయి. మనకి ఇది అయితే డైరెక్ట్ అక్కడ తినేస్తే ఎదురుగుండా రోడ్డు అంట వెళ్ళిపోతే గనక మనకి స్వామివారి దర్శనానికి ఇంక వరుసగా ఉంటాయి. వరాహస్వామి గుడి, స్వామివారి గుడి ఉంటుంది. మేము ట్రైన్ దిగి ఫ్రెష్ అయ్యి ఇయన్నీ సరే అయ్యేసరికి 1 గంట అయిపోయిందనమాట. ఇంకా సరే భోజనం చేసేసి అప్పుడు దర్శనానికి వెళ్దామని చెప్పి భోజనానికైతే వచ్చామండి. ఈ ఆశ్రమంలో వెంగమాంబ ఆశ్రమంలో ఏం చేస్తారంటే మనకి లంచ్ పెడతారు. మార్నింగ్ టిఫిన్ పెడతారనమాట. 6 కాడ నుంచి 10:30 వరకు టిఫిన్ పెడతారు. మళ్ళీ 11:30 కాడ నుంచి 3:30 వరకు భోజనం పెడతారు. మళ్ళీ 6:30 కాడ నుంచి 10:30 వరకు సాయంత్రం మాటలు భోజనం పెడతారండి. మనకు అసలు తిరుపతిలో ఫుడ్‌కి లోటే ఉండదనమాట. ఎక్కడ పడితే అక్కడే సాంబార్ రైసు, దద్దోజనం పెడుతూ ఉంటారు. భోజనం కూడా ఇక్కడ పెడతారనమాట. భోజనం వచ్చేసరికి చూసారా ఏంటంటే స్వీటు, ఒక కర్రీ, ఒక పచ్చడి, సాంబార్ రైసు, అలాగే ఒక వడ ఏశారనమాట. లంచ్ కూడా చాలా బావుందండి. టిఫిన్ వచ్చేసరికి ఇక్కడ ఉప్మా పెడతారంట. చాలా బావుంటుంది. మనకి ఫుడ్‌కైతే తిరుపతిలో రూపాయి ఖర్చవ్వదండి. మనం ఏమన్నా బయట ఫుడ్ తినాలి అని చెప్పి కొనుక్కోవాలి తప్ప ఫుడ్‌కైతే ఆకలేసి అయితే ఏ వస్తువు కొనుక్కోవసరం లేదు. ఫుడ్‌కైతే అసలు ఏ లోటు లేదండి. చాలా బావుంటది ఫుడ్ కూడా టేస్ట్ అయితేను. ఇంకా ఫుడ్ తినేసి ఇంగోండి ఇక్కడ బోర్డ్ కనపడుతుంది కదా! 300 రూపీసు. అలాగే శ్రేష్ఠ దర్శనం అంటే ఉచిత దర్శనానికి కూడా దారి అదే అనమాట. ఇంకా ఆ దారంట వెళ్తూనే మనకి వరాహస్వామి వారి గుడి వస్తది. వరాహస్వామి దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలండి తిరుపతి వెళ్తే. అది కూడా స్వామివారి దర్శనం కంటే ముందు ఈ వరాహస్వామిని దర్శనం చేసుకున్నాక అప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవాలి. అందుకే స్వామివారి గుడి కంటే ముందు ఈ స్వామివారి గుడి ఉంటుంది. ఇప్పుడు మేము ఆ గుడికే వెళ్తున్నాము. మీకు జనం కనబడుతున్నారు కదా! ఆళ్ళందరూ కూడా ఇలా స్వామివారి దర్శనానికి వచ్చేవాళ్ళే అనమాట. మనకి నామాలండి తిరుపతిలో నామం బొట్టు పెట్టినందుకు రూ. 10 తీసుకుంటారు. ఎన్ని బొట్లు పెడితే అన్ని పదులు తీసుకుంటారు. అదే గనక మనకి ఇక్కడ సేవ చేసేవాళ్ళు ఉంటారండి తిరుపతిలో. ఆళ్ళు ఫ్రీగా పెడతారనమాట. ఆళ్ళకిస్తారు సేవ చేసుకోమని చెప్పి. ఫ్రీగా పెడతారు బొట్టయితేను. మనకు రూపాయి తీసుకోరనమాట. ఈ వరాహస్వామి గుడి దగ్గర అయితే బొట్టు ఫ్రీగా పెడతారు సేవ చేసేవాళ్ళు. ఇంకా వరాహస్వామి గుడి దగ్గర దర్శనం చేసేసుకొని అప్పుడు తిరుపతి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారంటే టికెట్స్ ఉన్నవాళ్ళు 2 గంటల ముందే మన దర్శనానికి వెళ్తే సరిపోతుంది కదా అని చెప్పి 2 గంటల ముందుగా అక్కడ ఉంటారు. కానీ మీరు ఆ 2 గంటల కంటే ముందుగానే ఈ వరాహస్వామి గుడిలో కూడా దర్శనాన్ని ప్లాన్ చేసేసుకోండి. ఎందుకంటే స్వామివారి దర్శనం అయ్యాకే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంట. కాబట్టి ఫస్ట్ స్వామివారి దర్శనం ప్లాన్ చేసేసుకుని అప్పుడు అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే వరాహస్వామి గుడిలో కూడా చాలామంది జనం ఉంటారు. అక్కడ దర్శనం చేసుకుని అప్పుడు తిరుపతికి మన స్వామివారి దర్శనానికి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి. దానికి పెద్ద దూరం ఉండదండి. నడుచుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. మేము కూడా స్వామివారి దర్శనం చేసేసుకుని ఇంకా మనకు ఉచిత దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఉచిత దర్శనానికి దారి అని చెప్పి ఉంటుంది. ఇటు సైడ్ అయితే వెళ్ళిపోతున్నాము. మనకి 300 రూపీస్ దర్శనము, అలాగే శ్రేష్ఠ దర్శనం అంటే ఉచిత దర్శనం కూడా ఒకే దారండి. అక్కడికి వెళ్ళాక మనకి బోర్డ్స్ సపరేట్ ఉంటాయి. దాన్ని బట్టి వెళ్ళిపోవడమే అనమాట. ఇంకా కోనేరు కూడా ఉంటుందండి స్వామివారిది. కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు ఏయో బాగు చేయించుతున్నారంట. అందుకు కోనేరు ఆపేశారు. స్నానం చేయాలనుకున్న వాళ్ళు కోనేరులో కూడా చక్కగా స్నానం చేయొచ్చు. అక్కడ కూడా బాత్రూమ్స్, బట్టలు మార్చుకోవడానికి గది ఉన్నాయన్నమాట. మనం అక్కడ కూడా రూమే తీసుకోవసరం లేదు. అక్కడ కూడా మనం టైం స్పెండ్ చేసేయచ్చు అనమాట. ఈజీగానే పడుకొనిస్తారు. ఈ విధంగా అనమాట. ఇంకా కోనేరుని కూడా మేము చూసేసి ఇంకా స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మేము స్వామివారి దర్శనం వచ్చేసరికి లక్షవారం చేసుకున్నాము. స్వామివారి దర్శనం వచ్చేసరికి మాకు లక్షవారం అయ్యిందండి. ఎందుకంటే మేము బుధవారం వెళ్ళాం కదా! బుధవారం మేము లైన్‌లో నుంచునేసరికి 3 అయ్యిందనమాట. మధ్యాహ్నం 3 అయ్యింది. మాకు దర్శనం వచ్చేసరికి లక్షవారం తెల్లవారుజామున 3కి అయిందనమాట దర్శనము. లక్షవారం దర్శనం చేసుకోవడంతో స్వామివారి నిజరూప దర్శనం అయితే చేసుకున్నాము. ప్రతి లక్షవారము పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా స్వామివారికి నగలేమి వేయకుండా స్వామివారికి ఓన్లీ పూలమాల ఒక్కటే వేసి ఉంచుతారంటండి. దీన్నే స్వామివారి నిజరూప దర్శనము అంటారంట. ఈ దర్శనం 24 చాలా మంది ఎదురు చూస్తారంటండి. ఎందుకంటే కుబేరుడు స్వామివారికి వడ్డీ కోసం ప్రతి వారము వస్తాడంట. ఆ వడ్డీ కోసం వచ్చినప్పుడు కుబేరుడికి ఇలా నగలన్నీ వేసుకుండి కనిపించకూడదు స్వామి అని చెప్పి నగలన్నీ తీసి దాచేస్తారంటండి. దీన్నే నిజరూప దర్శనం అంటారంట. ప్రతి గురువారము కూడా మధ్యాహ్నం 12 వరకు స్వామివారిని ఈ విధంగా ఉంచి మధ్యాహ్నం నుంచి నగలన్నీ వేస్తారంట. నేను స్వామివారిని నగలు లేకుండా చూశాను. నగలుంటే ఎలా ఉంటాడా స్వామి అని చెప్పి మళ్ళీ కూడా రెండోసారి
దర్శనానికి వెళ్ళాననమాట. కాబట్టి స్వామిని మనకి నిజరూప దర్శనము చేసేసుకున్నాను. స్వామి నగలేసుకున్నప్పుడు దర్శనం చేసేసుకున్నానండి. కొంత టైం ఉంది. ఇంకా టైంలో ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి రెండోసారి దర్శనం కూడా నాకు చాలా బాగా అయిపోయిందనమాట. రెండోసారి దర్శనం కూడా ఉచిత దర్శనానికి వెళ్ళాను. నెక్స్ట్ డే అనమాట. తెల్లవారితే శనివారం అనగా నాకు శనివారం 3కి అయితే స్వామివారి దర్శనం అయిపోయింది నాకు. 12కి లైన్లో నుంచుంటే ఎన్నింటికి నాకు ఒక 3 గంటల్లోనే స్వామివారి దర్శనం అయితే అయిపోయింది రెండోసారి వెళ్ళినప్పుడు. టికెట్స్ లేకపోయినా సరే ఈజీగా మనం స్వామివారి ఉచిత దర్శనం చేసేసుకోవచ్చు అనమాట. ఇదండి నాతో పాటు మీ అందరికీ కూడా తిరుపతిని చూపించాను. అందరూ చూసి స్వామివారిని అందరూ దండం పెట్టుకోండి. సరే మరండి ఇక నేను ఉంటాను. తర్వాత నేను మధ్యలో అయితే అరుణాచలం కూడా వెళ్ళాము. ఆ వీడియో రేపొద్దుట అప్లోడ్ చేస్తాను. ఓకే మరి బాయ్ బాయ్.